Welcome to my channel. హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్. ఇది యాక్చువల్గా నా ఎంగేజ్మెంట్ తీసుకున్న మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది. సో ప్రతి ఒక్కటి ఈ కుందన్ వర్క్ కానీ మంచి అసలు వేసిన బొటిక్ వాళ్ళు కూడా మంచి డిజైన్, ప్యూర్ వన్, అంటే ఏ కుందన్స్ కానీ ఇట్లా ఖరాబ్ అవ్వని స్టోన్స్ పెట్టాను మంచి. సో మీకు కూడా ఒకవేళ నచ్చితే ఈ డిజైన్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయంటే మ్యాక్స్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఇయర్ రింగ్ ఉన్న డిజైన్, ఇట్లా మంచి హెవీ వర్క్తో ఉన్న డిజైన్ది. ఇది హ్యాండ్స్ కూడా హెవీ వర్క్. సో ఇది ఒక బాదం షేప్ లాంటిది, నెక్, బోట్ నెక్ అంటారు కదా, ఇది అది. సో ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది. సో ఇది కూడా ఇట్లా. సో ఇది వచ్చేసి మన రైట్ సైడ్ ఇట్లా మన శారీ కొంగు ఇట్లా వచ్చేస్తుంది కదా, సో ఇది అట్లా వచ్చేస్తుంది. సో బాగుంటుంది. దీనికి ఒక మంచి పర్పుల్ ఆర్ సిల్వర్ కలర్ శారీ మ్యాచ్ చేసేసుకోండి, సూపర్ అనిపించేస్తారు. మీరు ఏదైనా ఫంక్షన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా బాగుంటుంది. ప్రతి ఒక్క డీటెయిలింగ్ వర్క్ ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇది ఒకటి మంచి ఒక కుందన్. చూడండి ప్రతి ఒక్క వర్క్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉన్నదో చూడండి. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ బ్లౌజ్. అంటే వీళ్ళు హస్బెండ్ సైడ్ వాళ్ళు పెడతారు కదా శారీ, ఇది ఆ శారీ. దీనికి మస్టర్డ్ శారీ అనమాట, మస్టర్డ్ కలర్ శారీ, పట్టు శారీకి. సో నేను ఇట్లా డీటెయిల్ వర్క్ వేయించాను. ఇది కూడా ఒక చిన్న టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ వర్క్ అంటారు. సో ఇట్లా మంచి కుందన్ స్టోన్స్, ఇట్లా మస్టర్డ్ కలర్ శారీ కాబట్టి మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో చేయించాను. సో ఒక చిన్న బూటీస్ అంటే బ్లౌజ్ ఓవరాల్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా నీట్ ఫినిషింగ్. మేము చేయించుకున్న బొటిక్ దగ్గర అయితే మంచి ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే మనకి వర్తి అనిపిస్తుంది మనం చేయించుకున్న దగ్గర. అంటే ఇప్పుడు అన్ని బార్డర్స్ వచ్చాయి అనుకోండి, ఇప్పుడైతే ఇవి చాలా ఆడపిల్లకి కావాల్సింది ఇక మంచి హెవీ వర్క్ బ్లౌజెస్. మనం అట్రాక్టివ్గా ఉండాలి కదా ఎప్పుడైనా పెళ్లి కూతుర్లో. డీటెయిల్ మీరు వర్క్ చూసుకున్నట్టయితే ఇట్లా మంచి పింక్ అండ్ వైట్ స్టోన్స్తోని, గోల్డ్ బాల్స్తోని ఇట్లా మగ్గం వర్క్. సో దీనికి డాంగిల్స్ వచ్చేసి ఇట్లా చిన్న డాంగిల్స్. ఇది మరొక మగ్గం వర్క్. ఇది పెళ్లి బ్లౌజ్ నాది. ఇది మంచి పీకాక్ డిజైన్ ఉన్న మగ్గం వర్క్. మంచి పీకాక్. సో దీనికి వచ్చేసి ఇట్లా ఫుల్ హెవీ వర్క్. సో బ్రైడ్స్ కంటే హెవీ వర్క్ బ్లౌజెసే కదా ఉండేసింది. సో ఇట్లా నేను నెమలి డిజైన్ ఉన్న వర్క్ వేయించిన నేను. సో ఇది ఇట్లా ఓవరాల్ హ్యాండ్ వచ్చేస్తుంది మొత్తము. సో ఇది ఒక జస్ట్ ఒక కైండ్ ఆఫ్
టెంపుల్ వర్క్ టైప్ ఇట్లా వచ్చేస్తుంది. సో హ్యాండ్ ఫుల్ మొత్తం నీట్ కుందన్ వర్క్ ఇది. సో ఇది మంచి వైట్ స్టోన్స్తోని ఇది దీనికి వచ్చేసి గోల్డ్ ఇంకా రెడ్ శారీ అనమాట. సో నేను మంచిగా మ్యారేజ్ కాబట్టి కొంచెం హెవీ వర్కే సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో ఈ పీకాక్ యాడ్ చేశాను. సో ఇది ఒక్కటి వచ్చేసి టెంపుల్ వర్క్ డిజైన్ ఇది. సో ఇట్లా యూ వచ్చేస్తుంది కదా టెంపుల్ వర్క్. సో 2 హ్యాండ్స్కి ఇలా వస్తుంది. సో హెవీ వర్క్ చూసినట్టయితే ఇక్కడ కూడా. సో 2 హ్యాండ్స్. సో దీని డ్యాంగిల్స్ వచ్చేసి కొంచెం ఇలా హెవీగా పెట్టించాను. ఓవరాల్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. సో దీనికి మనము వైట్ కలర్ శారీ పేరప్ చేయొచ్చు. సో ఇలా డార్క్ గ్రీన్ కానీ మంచిగా పేరప్ చేసేసుకోవచ్చు. ఇది ఇంకో శారీ అండి. ఇది మా పిల్ల అనిపించుకునడానికి వస్తారు కదా, సో దానికి నేను చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్. సో దీనికి ప్యారెట్ గ్రీన్ కలర్కి ఈ శారీ పేరప్ చేసిన. ఈ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసిన. సో దీనికి వచ్చేసి ఇట్లా నీట్ వర్క్. 3 లైన్స్తోనే బార్డర్ ఇచ్చారు. హెవీగా 3 లైన్స్తో ఇచ్చారు. ఇదేమో దీనికి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది. సో మనకి గ్రీన్ శారీ, గ్రీన్ పట్టు, సాఫ్ట్ పట్టు కాబట్టి ఇది ఇలా ఏమంటారు గ్రీన్ స్టోన్స్తోని ఇచ్చేసింది. సో దీనికి మంచిగా హెవీగా ఉండాలని చెప్పి 3 స్టోన్స్ లేయర్ 3 లేయర్స్ కలిపి ఇట్లా ఒక చిన్న బార్డర్ అటాచ్. సో ఎట్లన్నా మనకి సింపుల్గా కావాలంటే కూడా ఈ డిజైన్స్ వేయించుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఈ డ్యాంగిల్స్ తీసుకున్నా సింపుల్ డ్యాంగిల్స్. సో సింపుల్గా మనం ఏదైనా జార్జెట్ శారీస్ కానీ ఏదైనా శారీస్కి ఇట్లా పేరప్ చేసేసుకోవచ్చు. గోల్డ్ శారీస్ కానీ ఇంకా వేరే కలర్స్ ఏమి మిస్ మ్యాచ్ అవ్వకుండా. సో ఓవరాల్ ఒకటే కలర్ ఉంటుంది కాబట్టి మనం ఒకటే శారీ పెట్టేసుకుంటే లైక్ ఎన్నో డిఫరెంట్ శారీస్ మీద కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఈ ఒక్క బ్లౌజ్. నా దగ్గర ఉన్న మరి ఒక శారీ ఇది నా దగ్గర ఉన్న ఇక్కత్ శారీ అనమాట. అంటే మా అత్త వాళ్ళు అత్తయ్య మామయ్య కలిసి నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చినందుకు సో వాళ్ళు నాకు ఇచ్చిన శారీకి నేను ఇలా మగ్గం వర్క్ సింపుల్ అంటే ఎలిగెంట్గా కనిపించడానికి ఇట్లా ఒక సింపుల్ వర్క్ ఇట్లా మళ్ళీ ఒక టెంపుల్ వర్క్ ఇక్కత్ శారీ ఉంటుంది నా దగ్గర. ఇట్లా నేవీ బ్లూ కలర్లో ఇంకా రెడ్ మ్యాచింగ్ శారీకి సో నా దానికి పేరప్ చేసి ఇట్లా వర్క్ చేయించాను. సో దీనికి జస్ట్ నార్మల్ పఫ్ స్లీవ్స్ వచ్చేసి నార్మల్ ఓన్లీ ఇట్లా హ్యాండ్స్కి వర్క్, నెక్ వర్క్. సో దీనికి ఏం యాంగిల్స్ వేయించలేదు, జస్ట్ నార్మల్ డిజైన్ పెట్టించాం. ఓవరాల్ బ్లౌజ్కి అంతా ఇట్లా ఒక సింపుల్ వర్క్ డిజైన్స్ వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్క డీటెయిలింగ్గా వర్క్ ఉంటుంది. నేను ఏదైనా సెలెక్టెడ్ వర్క్ చేయించుకుంటా. నాకు అంటే మనకి వేసుకున్నా కానీ కంఫర్ట్గా ఉండాలి. మన ఆడవాళ్ళకైతే కంఫర్ట్ ఫీల్ అవుతాం కదా, కంఫర్ట్ ఫీల్ అవ్వము. సో నాకు నచ్చేసి ఇట్లా సింపుల్ అండ్ క్లాసీ లుకే ఇష్టం నాకు. నా దగ్గర ఉన్న ఇది ఇంకో మంచి శారీ, ఆరెంజ్ కలర్ సాఫ్ట్ పట్టు శారీకి నేను డిజైన్ చేయించుకున్న వర్క్ బ్లౌజ్ ఇది. సో దీన్ని వర్క్ ఏంటంటే జస్ట్ యూ నెక్ బ్లౌజ్ చేయించా. సో దీనికి మన ఆరెంజ్ శారీ కాబట్టి నేను ఆరెంజ్ లీవ్స్ ఇచ్చేసి
దీనికి గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ శారీ. సో ఆరెంజ్ లీవ్స్ ఇచ్చేసి దీనికి మంచి గోల్డ్ వర్క్ ఇచ్చేసారు. మంచి గ్రీన్ కలర్ శారీ విత్ ఆరెంజ్ కలర్. సో దీనికి ఇట్లా యూ బార్డర్. సో హ్యాండ్స్కి వచ్చేసి చిన్న 2-3 ఫ్లవర్స్ ఇచ్చేసాము. సో ఇవన్నీ మగ్గం వర్క్ బ్లౌజెస్ నా దగ్గర ఉన్నాయన్నీ. మీరు కూడా మంచిగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇందులోకి వెళ్ళి. అంటే జస్ట్ నాకు సింపుల్ అండ్ క్లాసీ ఇష్టం కాబట్టి నేను ఇలా సింపుల్. సో సో ఆరెంజ్ శారీ కాబట్టి ఆరెంజ్ థ్రెడ్తో చిన్న కుందని ఇచ్చేసి ఇది ఓవరాల్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. సో మనం చూస్ చేసుకునే డిజైన్ బట్టి మన బ్లౌజెస్ చూసారు కదండి వీడియో మొత్తము. ఇక్కడ నా దగ్గర ఉన్న బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ కమెంట్.